చేసుకోవాలి. చేసుకుంటే ఇదిగోండి వాల్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఆ వాటర్ పైప్ లైన్ మొత్తం చేయటం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వాటర్ పైప్ లైన్ చేయటం అయితే అయిపోయింది. కాబట్టి వాటర్ పైప్ లైన్ ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయా, ఎక్కడైనా లీక్ అవుతున్నాయా, ఏదైనా పైప్స్ అనేది డ్యామేజ్ అయ్యి చెమ్మలాగా రావడం ఏమైనా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేయాలి. దానికోసం అని చెప్పి పైన ట్యాంక్ దగ్గరికి వచ్చి వాల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వాల్ అయితే చాలా గట్టిగా ఉంది. ఒక చేతితో తిప్పుతుంటే తిరగట్లేదు. దాన్ని 2 చేతులతో తిప్పుతామని 2 చేతులతో అయితే తిప్పిన తర్వాత తిరిగింది. ఇప్పుడైతే మొత్తానికైతే వాల్స్ ఓపెన్ చేశాను. అది ఒక చేతు ఓపెన్ చేస్తే అది వాల్ ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ మొదలుగా వస్తుంది. ఇవన్నీ పగలగొట్టుకొని చేయాల్సి వస్తుంది. ట్యాంక్ వాల్ వదిలేను కదా, చూడండి ఎయిర్ ఫ్లో నుంచి వాటర్ ఎలా వస్తుందో. వాల్స్ ఆపేసి వర్క్ చేసి వర్క్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ట్యాంక్ వాల్ ఆన్ చేశాను కదా, ఈ గ్యాస్ అనేది ప్రెజర్ తన్ని వాటర్ పైన చూసారా ఎందాక ఎలా తన్నిందో. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఆ వాటర్ పైప్ లైన్ ఎక్కడైనా లీక్ అవుతుందా లేదనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మనం వాటర్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. వాటర్లో ఎక్కడన్నా లీకేజ్ అవుతుందా, లేకపోతే ఎక్కడన్నా చెమ్మలాగా ఏమైనా వస్తుందా అని చెప్పి మనం టోటల్గా అయితే దాన్ని చెక్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే తర్వాత టైల్స్ వేసిన తర్వాత అది చెమ్మ అనేది బయటకు వచ్చింది అనుకోండి, తర్వాత గోడంతా చెమ్మ అయితే వచ్చేసిద్ది. అందుకని మనం ట్యాంక్ వాల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తం పైప్స్ మొత్తం చెకింగ్లో అయితే ఉంటాయి అన్నమాట. ఒక పావుగంట 20 నిమిషాలు అరగంట సేపు దాన్ని చెకింగ్లో అయితే మనం ఒక టెస్ట్ చేసుకొని అక్కడ మొత్తం చూసుకుంటూ ఉంటాం. ఎక్కడన్నా ఒక డ్రాప్ అన్నా లీక్ అవుతుంది ఏమన్నా. ఎందుకంటే ఒక డ్రాప్ లీక్ అయినా సరే అది గోడకి చెమ్మలాగా వచ్చేసి మొత్తం గోడ అంతా పాడైపోతూ ఉంటుంది, పెయింట్ అంతా లేచిపోవటం అట్లా జరుగుతూ ఉండేది. అందుకని వాటర్ పైప్ లైన్ అనేది ఎక్కడ లీక్ అవ్వకుండా అయితే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత మాత్రమే గాళ్ళు పూడిపించుకొని టైల్స్ అనేది వేయించుకోవటం అయితే జరిగిద్ది. ఇదంతా సందులో వేసిన పైపులు అయితే మొత్తం చెక్ చేయటం అయితే జరుగుతుందన్నమాట. ఈ బయట పక్క ఎక్కడైతే లీక్ అనేది ఎక్కడ కనపడలేదు, లీక్ అనేది అవ్వట్లేదు. ఎందుకంటే మనం 2 వైపులు గమ్మేసి అంటించేస్తాం. 2 వైపులు అంటే లోపల వేస్తాం, బయట వేస్తాం. లోపల అంటే ఇప్పుడు ఎల్బో ఉందనుకోండి, ఎల్బో లోపల పక్క వేస్తాము, పైపు కూడా వేసి మనం జాయింట్ అనేది చేస్తాం అనమాట. దాని పక్క లోపల గమ్మింగ్ అవుతుంది, బయట కూడా గమ్మింగ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం లీక్ అనేది అవ్వదు. అవితే కనుక ఈ చివరిలో డమ్మీలు కనుక పెడతాం కదా, ఆ డమ్మీల వైపు కనుక ఆ వాషలు కొంచెం లూజ్గా ఉన్నా, కొంచెం గ్యాప్ లాగా ఉంటే మాత్రం లైట్గా లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అలాగే